నీ కట్టె కాలేలోక మసా 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 గిలి గిలి మసా. ఇంకోసారి పుడతావా ఏంది? చెప్పరా సునీలో ఎలా ఉండవా? ఏంద్రా ఇష్టమా? మామా రేపు జూబ్లీహిల్స్ లో నాకు కొత్త ఇల్లు ఓపెనింగ్, తప్పకుండా రావాలి నువ్వు. జూబ్లీహిల్స్ లో ఇల్లు కొన్నావా? అవును మామా, లొకేషన్ పెడదా, వచ్చేయి. సరే మావా, తప్పకుండా వస్తా. అందరి జీవితాలు బాగున్నాయి, నా ఒక్క జీవితం అరిటాకులో పోసిన రసంలాగా ఎప్పుడు ఎలా ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. నేను నీకు ఏ అన్యాయం చేశాను దేవుడా? ఎందుకు నేనంటే నీకు అంత పగ? ఈడు నా పేపర్ చూసి రాసి పాస్ అయిన నా కొడుకు జూబ్లీహిల్స్లో ఇల్లు కొంటున్నాడు. నేనేమో ఊరి చివరన రెంట్ ఎక్కడ తక్కువ దొరుకుతుందని ఎతికి మరీ రెంట్ కడుతున్నా. చెప్పో, నీ గుడికొచ్చిన ప్రతిసారి నీ కమిషన్ హుండీలో నేస్తున్నాను కదా, ఎందుకు నా లైఫ్ ఇలా రాశావు? ఆన్సర్ చెప్పు. నువ్వేం చెప్తావులే, నీకంత దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పు, నీకు సమాధానం చెప్పే దమ్ముందా? అయితే రా కిందకి. ఏ దేవుడా, బస్తీ మే సవాల్, కిందకి రా, నా కళ్ళ ముందు కనపడు. లేదంటే ఇంతవరకు ఇచ్చిన నా కమిషన్ మొత్తం వడ్డీతో సహా రీఫండ్ చేయి. రీఫండ్ చేయి, రీఫండ్ చేయి, రీఫండ్ చేయి. భక్తనా? ఎవర్రా నువ్వు? నేనే భక్త, దేవుణ్ణి. రే, అసలే చాలా చిరాకులో ఉన్నాను, సైలెంట్గా వెళ్ళిపో. నిజంగానే నేను దేవుణ్ణి భక్త. సలివేంద్రం దగ్గర కుండలు కొట్టేసోళ్ళకుండా నువ్వు దేవుడే వింటరా? భక్త, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. ఏయ్, ఇంకొకసారి భక్త అన్నావు అనుకో, బాటిల్ ఇచ్చి కొడతాను. ఎంతకే ఏ జాతి దేవుడురా నువ్వా? ఈ జాతి, మతం ఇవన్నీ మీరు క్రియేట్ చేసుకున్నావు. వాటికి నాకు ఏ సంబంధం లేదు. నువ్వు ఏ బ్రాండ్ తాగావో అదే బ్రాండ్ నాకు క్వార్టర్ తీసుకొస్తావా? సొల్లు చెప్తున్నా కూడా చాలా సాఫ్ట్గా చెప్తున్నావు. సరే భక్త, నీకో వరం ఇస్తా, అప్పుడైనా నమ్ముతావా? వరమా? వరం అంటున్నాడేంటి? కొమ్మ తీసే నిజంగానే దేవుడా? టెస్ట్ చేసి చూద్దాం. ఓకే, ఎలాంటి వరం ఇస్తావు చెప్పు చూద్దాం. నీకు ఎలాంటి వరం కావాలో చెప్పు, ప్రసాదిస్తా. నన్ను జూన్ 2వ తారీఖు 2025కి నన్ను పంపించు. నాతో నేను కాసేపు మాట్లాడుకునే పని ఉంది. ఆ ఒక్క రోజు చాలు నా జీవితం మారిపోవడానికి. సరే, నువ్వు నన్ను అవమానించావు కాబట్టి దానికి శిక్ష కూడా ఉండాలి కదా. సో ఒక రోజంతా ఇవ్వలేను, కేవలం 3 నిమిషాలు మాత్రం ఇస్తాను. చాలు, ఆ 3 నిమిషాలు చాలు. నేనేంతో చూపిస్తా. తదాస్తు.
ఏయ్ ఎవడు నువ్వు? అచ్చు నాలాగే ఉన్నావు. చెప్పేది జాగ్రత్తగా విన్ను. నేనే నువ్వు. ఏంద్రా అభ్యాసన ఎలా? అసలు టైం లేదురా. నేనే నువ్వు, నువ్వే నేను. నమ్మట్లేదే రే. నేను ఫ్యూచర్ నుంచి వచ్చా. చెప్పేది నువ్వు కాస్త జాగ్రత్తగా విన్ను. నాకు అసలే టైం లేదురా. చూడు, రేపు ఐపీఎల్లో ఆర్సీబీ 17 సంవత్సరాల తర్వాత గెలవబోతుంది. నీ దగ్గరున్న సేవింగ్స్, గోల్డ్, ఇల్లమ్మేసి అప్పు చేసి మొత్తం ఎత్తపోయి ఆర్సీబీ మీద పెట్టు. అప్పుడు ఆర్ట్స్ ఎంతో తెలుసా? 1:10 రేషియో. అంటే 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వస్తుంది. వచ్చే డబ్బంతా తీసుకెళ్లి 7 నంబర్ గుర్రం మీద పెట్టు. మొత్తం డబ్బులు వస్తాయి కదా. దాని తర్వాత రోజు భాగ్యలక్ష్మి బంపడ్రాలో నేను చెప్పిన లాటరీ టికెట్ కొను. కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది కానీ ప్రైజ్ మనీ 5 కోట్లు. నువ్వు చెప్పింది ఏం అర్థం కావట్లేదు. ఒరే అరమెంట్లోడా, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? నా దగ్గర అసలు టైం లేదురా. ఎలా చెప్పాలి? నీకు నీ లెఫ్ట్ సైడ్ పేరు మీద పుట్టుమచ్చుంది కదా? అవును. నువ్వు ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు. ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. చివరికి ఆ అమ్మాయికి కూడా చెప్పలేదు. నెక్స్ట్ మంత్ ఆ అమ్మాయి బర్త్డే రోజు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావు, అంతే కదా? ఇంకేం చెప్పాలి? ఆఫీస్లో నీ బాక్స్ కాకుండా పక్కన వాళ్ళ బాక్స్ అన్ని దొంగతనంగా తినేస్తుంటావు. ఇంకేం చెప్పాలరా? నీ ఫ్రెండ్ అండర్వేర్ దొబ్బేసి వాడు అడిగితే నేను కాదని అబద్ధం చెప్పావు. ఇప్పటికీ నేను నమ్ముతావురా? కళ నిజం. నీ ఒరే అరమెంట్లోడా, నీకెన్నిసార్లు చెప్పాలరా? నాకు అసలు టైం లేదురా. అయ్యయ్యో, అప్పుడే 1 minute అయిపోయిందా? ఒరే నేను ఎంత లఫ్ట్ గానో నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. వచ్చిందా? అంటే ఇది కళ కాదు, నిజమే. నేను నీలాగే ఉన్నాను. నీ గురించి అన్నీ చెప్తున్నాను. ఇప్పటికైనా నమ్ముతావా? అయితే నువ్వు నిజంగానే నేనేనా? అమ్మయ్యా, ఇప్పటికైనా అర్థమైందా? నేనే నువ్వు, నువ్వే నేను. నేను చెప్పిన ఆ లాటరీ టికెట్ నంబర్ రాసు. అయితే నా చిన్ను నా లవ్ యాక్సెప్ట్ చేస్తుందా? పాపిస్టోడా, అసలు టైం లేదంటే ఈ ప్రశ్నలేంట్రా? చెప్తేనే నువ్వు చెప్పే నంబర్ రాసుకుంటా. రే నీ చిన్ను ఎన్ఆర్ఐ జున్నుతో సెటిల్ అయిపోయిందిరా. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఒక వేస్ట్ గాడవని. ప్రేమకి డబ్బులు అవసరం లేదు బ్రో. రేయ్ ప్రేమకు అవసరం లేదురా, కానీ దానికి అవసరం. తను నీ దగ్గర ఉండాలంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి. నీ దగ్గర డబ్బులు ఉండాలంటే నేను చెప్పింది వినాలి. అర్థమైందా? అరమెంటల్ నా కొడక. మళ్ళీ అరమెంటలోడా ఎందుకంటున్నావు? ఎందుకంటే నువ్వు నిజంగానే అరమెంటల్ నా కొడుకు కాబట్టి. నేను ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే అడ్డమైన ప్రశ్నలు అడిగి నా దగ్గర ఉన్న టైం మొత్తం తిని దొబ్బుతున్నావు. సరే ఏం చేయాలో చెప్పు. 2 నిమిషాలు అయిపోయింది భక్త. అయ్యో 2 minutes అయిపోయింది. సరే నేను చెప్పింది మొత్తం గుర్తుందిగా? గుర్తుంది. 7వ నంబర్ గుర్రం మీద 7వ నంబర్ గుర్రం. తలా ఫర్ ఏ రీజన్. నువ్వు వినకపోయినావు అనుకో, తప్పేలా ఫర్ రీజన్ అవుతుంది తెలుసా? చెప్పు. ఆ మరుసటి రోజు భాగ్యలక్ష్మి బొంపట్రాలో నేను చెప్పిన లాటరీ టికెట్ కొను. 5 కోట్లు వస్తాయి. నంబర్ రాసుకోవాలా? ఏం వెతుకుతున్నావు? పెన్. ఇప్పుడు పెన్ను ఎక్కడ పెట్టాను? కరెక్ట్ టైంకే దొరకవు. దొరికింది. పదిహేను సెకండ్లు. 15 seconds. ఇదిగోరా చూడు, నేను చెప్పింది లాటరీ టికెట్ నంబర్ ఇది. అది కొను. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో. మనం సెట్ అయిపోతాం. నాకు ఒక డౌట్, ఇదంతా నిజమేనా? రేయ్ ఏడు అయిపోయాను. ఏది ఎక్కడున్నాను? ఎవడీడు? ఎంత చెప్పాక కూడా చేయలేదా? నేను అరమెంట్లోని కాదురా, మొత్తం మెట్లోని. అయినా ఏం చేసి తగలట్టావురా? ఇలా రోడ్డు మీదకి వచ్చేసిలే. దేవుడా, ఓ దేవుడా. చెప్పు భక్త. అంబానే వస్తున్నా, వెయిట్ చేయి. చెప్పు భక్త. దేవుడా, నేను అన్ని వాడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాడు ఖచ్చితంగా చేస్తుంటాడు.
కానీ ఎందుకు ఈ పరిస్థితికి వచ్చేసాను దేవుడా? నిజంగానే నువ్వు చెప్పినట్టే చేశాడు. ఆ? కోట్లు సంపాదించావు, మరి కానీ దాని తర్వాత T20 వరల్డ్ కప్ వచ్చింది నాయన. అంటే డబ్బులంతా మ్మ్. ఇది మరీ అన్యాయం దేవుడా. ఇంకా నువ్వు నన్నే బ్లేమ్ చేస్తున్నావు భక్త. ఆ? నువ్వు ఒక పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళి ఆ ఫైనల్ రౌండ్లో ఒకే ఒక్క క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చేయలేక రిజెక్ట్ అయ్యి బయటకు వచ్చి ఆన్సర్ చూసుకొని అరే ఇదా ఆన్సర్ అని చాలా రిగ్రెట్ అయ్యావు, గుర్తుందా? నేను నీకు వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పుంటే నీకు ఈ పాటికి ఆ పెద్ద కంపెనీలో పెద్ద జాబ్ ఉండేది, పెద్ద శాలరీ ఉండేది, నీ సిచ్యువేషన్ కూడా ఇలా ఉండేది కాదు. కానీ నువ్వేం చేసావు? బెట్టింగ్ వేయడానికి వెళ్ళావు. బెట్టింగ్ అనేది వ్యసనం లాంటిది. అందులో కోట్లు వచ్చినోడు ఊరుకుంటాడా మళ్ళీ బెట్టింగ్ వేయకుండా? ఉండడు. నువ్వు అదే చేసావు. మళ్ళీ బెట్టింగ్ వేసి మొత్తం పోగొట్టుకున్నావు. అది నీ దగ్గర 100 ఉంటే ఇంకో 100 అప్పు చేసి మరీ తాగుతావు. శాలరీ పడిన రోజే బెట్టింగ్ అని లాటరీలని మొత్తం జీతం అంతా పోగొడతావు. మళ్ళీ నేనేం చేయలేదని నన్ను బ్లేమ్ చేస్తావు. యాక్చువల్లీ నీ రాత వల్ల కాదు, నీ దేవుణ్ణి కదా, నీ అలవాట్ల వల్ల నువ్వు పేదోడిగా మిగిలిపోయావు. ఇంకోసారి నువ్వు చేసిన తప్పులకి నన్ను బ్లేమ్ చేసావు అనుకో. దేవుడా, ఏదో మధ్యలో అనేసింది దేవుడా. ఇంక మీట లక్కుని నమ్ముకోకుండా హార్డ్ వర్క్ని నమ్ముకుంటా దేవుడా. వ్యసనాలన్నీ మానేస్తా. కానీ ఇప్పుడు మళ్ళీ నేను బెగ్గర్ నుంచి స్టార్ట్ చేయాలా? మాయమైపోయాడా? ఓ గాడ్. గుడి దగ్గర అన్నం పెట్టే టైం ఏంద్రా, పద పోదాం. నువ్వు మెల్లగా వచ్చి నేను వెళ్ళిపోతున్నాను. సో చూసారు కదండి, ఇలాగే బాగా సంపాదించినప్పుడు బెట్టింగ్లని నాలాగా మోసపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. రై నువ్వు ఇట్రారా. నిన్నే నేనా? చెప్పండి సార్. షర్ట్ ఎత్తరా. షర్టా? ఎందుకు? ఎత్తరా. నిజం చెప్పరా, ఆ ఫుడ్ మొత్తం నువ్వు ఒక్కడవే తింటున్నావా లేదా నీతో పాటు వచ్చిన కెమెరామ్యాన్ కూడా తింటున్నాడా? లేదు సార్, మొత్తం నేనే తినేస్తా. అది కడుపా హుస్సేన్ సాగరారా? ఎంత తింటావురా నువ్వు? మనిషివా మానవ మృగానువేరా? నీలాగే జనాలు కూడా ఎక్కువ తిని ఇండైజెషన్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారా?